శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 66వ సంచిక డిసెంబర్ 1952లోని 4వ కథ న్యాయ కత్తెర. చాలా పూర్వకాలమందు కళింగ దేశానికి న్యాయం ఇచ్చే దేశం అనే ఖ్యాతి ఉండేది. దీనికి ముఖ్య కారణం అక్కడ న్యాయ విచారణకు, న్యాయ నిర్ణయానికి ఒక వింత సాధనంగా ఉండే న్యాయ కత్తెర. తరతరాలుగా దీనిని ఆ రాజవంశంలో ఒక అమూల్య వస్తువుగా భావించుతూ వచ్చారు. ఆ కత్తెర చాలా చిత్రమైన పద్ధతిలో ఏమీ పొరపాటు లేకుండా న్యాయ నిర్ణయం చేసేది. ఆ న్యాయ కత్తెరను రాజభవనం ముందు వేలాడదీసుంచారు. వాది ప్రతివాదులు ఏ న్యాయాధిపతి దగ్గరకు తీర్పు కోసం వెళ్ళనక్కర లేకుండా న్యాయ విచారణ, న్యాయ నిర్ణయం అంతా ఆ కత్తెర వల్లనే జరుగుతూ ఉండేది. వాది ప్రతివాదులు ఆ న్యాయ కత్తెర దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇష్టలైన మధ్యవర్తులు ఎవరి పక్షాన న్యాయం ఉన్నదో తెలుసుకోవాలని కుతూహలంతో వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడేవారు. ఫిర్యాది తనకు జరిగిన అన్యాయం అంతా ఏకరు పెట్టి తన 2 చేతుల్ని ఆ కత్తెర మధ్య పెట్టేవాడు. అలాగే ముద్దాయి తన నిర్దోషణను సమర్థించుకొని ఆ కత్తెర మధ్య తన 2 చేతుల్ని పెట్టేవాడు. ఆ ఇద్దరిలో ఎవడు అబద్ధం చెప్తున్నాడో వాడి చేతుల్ని ఆ కత్తెర ఖండించి వేసేది. ఒకమారు పాపం వరప్రసాదంగా ఆ రాజులకు లభించిన న్యాయ కత్తెర కూడా న్యాయ నిర్ణయం చేయ సాధ్యం కాని గడు సమస్య ఒకటి ఎదురైంది. ఇలాంటి సమస్య వస్తుందని ఎవరు ఎన్నడూ కలలోనైనా ఊహించి ఉండరు. ఇరుగు పొరుగు వర్తకులు ఇద్దరి మధ్య ఒక పేచీ వచ్చింది. మొదటి వర్తకుడు, నేను దూరదేశం వెళ్తూ ఇతడి దగ్గర 100 నవర్సుల బంగారం దాయమనిచ్చాను, తిరిగి వచ్చి నా బంగారం అడిగితే లేదట, ఏం న్యాయం అని అడిగాడు. అందుకు రెండో వర్తకుడు సమాధానంగా, ఇతగాడు దూరదేశం వెళ్ళాడో లేదో నాకు తెలీదు, 100 నవర్సుల బంగారం ఉన్నదో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను, ఇతడు నాకు దాయమని 100 నవర్సుల బంగారం ఇవ్వలేదు సరికదా, ఒక్క మాట చూపనైనా చూపలేదు అంటూ సంజాయిషీ చెప్పాడు. సరే, ఈ ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎలా నిర్ణయించడం? ఇద్దరూ దేవుళ్ళ మీద, దేవతల మీద ఒట్లు వేసుకొని ప్రమాణాలు చేస్తూనే ఉన్నారు. 10 మంది పెద్దలు సమావేశమయ్యారు. 4 రోజులు గడువు పెట్టి ఈ లోపల గనక రాజీ పడకపోతే న్యాయకత్తెర నిర్ణయానికి వెళ్ళవలసి ఉంటుందన్నారు. నా దగ్గర 100 నవర్సుల బంగారం దాయలేదని బొంకుతున్నాడు. ఆ వర్తకుడు నిజంగా దోషే. బంగారం దాస్తానని పుచ్చుకున్న మాట, దాన్ని గుటకాయ స్వాహ చేయాలని అతనికి దుర్బుద్ధి పుట్టిన మాట నిజం అని మొదటి వర్తకుడు గోలపెట్టనారంభించాడు. అయితే న్యాయకత్తెర నిర్ణయం ఎలా ఉంటుందో రెండవ వర్తకునికి తెలియంది కాదు. అబద్ధీకులకి, అన్యాయవర్తనులకి చేతులు ఇట్టే ఖండించుకొని పోవటం అతని కళ్ళతో అతడు లోగడ చూసే ఉన్నాడు. అందుచేత ఆ గండం గడిచి బయటపడేందుకు ముందే ఒక చక్కని ఉపాయం ఆలోచించాడు. ఏమీ ఎరగనట్టు పెద్ద మనిషిలాగా చేతికర్ర ఊపుకుంటూ అతను వాయిదా రోజున న్యాయకత్తెర దగ్గరకు వచ్చాడు. మధ్యవర్తులు ఏ పక్షాన తీర్పు జరుగుతుందో చూద్దామని వచ్చిన ప్రజలు రాజభవనం ముందు చేరారు. న్యాయకత్తెర యథాస్థానంలో వేలాడుతుంది. 100 నవర్సుల బంగారం పోగొట్టుకున్న మొదటి వర్తకుడు ఆ కత్తెర మధ్య తన చేతుల నుంచి ప్రమాణం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని, నమ్మక ద్రోహాన్ని కళ్ళనీళ్లతో వివరించాడు. మధ్యవర్తులు, చుట్టూ చేరిన ప్రజలు కత్తెరకేసి చూస్తూనే ఉన్నారు. కానీ కత్తెర కదలకుండా అలానే ఉండిపోయింది. ఆ తర్వాత 100 నవర్సులు కాజేసినాడు అనుకున్న రెండవ వర్తకుని వంతు వచ్చింది. అతను న్యాయ కత్తెర దగ్గరకు నిర్భయంగా వచ్చి తన చేతికర్రను పక్కనే నిలబడి ఉన్న మొదటి వర్తకునికే పట్టుకోమనిచ్చి చేతుల్ని కత్తెర మధ్య పెట్టి ప్రమాణం చేసి, నేను ఎవరి బంగారము అపహరించలేదు, నేను అపహరించానని నేరం మోపుతున్న ఈ వర్తకుని 100 నవర్సులు అతని దగ్గరే ఉన్నాయేమో అని అన్నాడు. మధ్యవర్తులు, గుమిగూడిన ప్రజలు కళ్ళార్పకుండా కత్తెరకేసి చూస్తూనే ఉన్నారు. ఒక్క దెబ్బతో ఆ వర్తకుని చేతులు కత్తిరించుకుపోతావని వాళ్ళ అభిప్రాయం. పైగా మొదటి వర్తకుని చేతులు ఖండింపబడలేదు గనక ఈ రెండో వాడే నేరస్తుడై ఉంటాడని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యం, ఆ న్యాయకత్తెర కదలక మెదలక అలా వేలాడుతూనే ఉండిపోయింది. అయితే మరి ఇద్దరిలోనూ ఎవరు దోషులైనట్టు? ఎవరు నిర్ణయించేది?
ఆ దేశంలో ఇది ఏనాడు జరిగి ఉండని వింత సంఘటన. ప్రజలంతా విస్తుపోయి చూస్తున్నారు. మధ్యవర్తులేమీ తోచక తలలు పట్టుకున్నారు. న్యాయ నిర్ణయం చేయటంలో ఎన్నడూ ఏమాత్రమూ తటపటాయించని ఆ కత్తెర నిలకడగా అలా ఉండిపోయిందే. ఉన్నట్టుండి పెద్ద మనుషుల్లో ఒకరికి కనువిప్పు కలిగింది. ఇందులోని అసలు కీలకం ఆయన గ్రహించాడు. దోషి అయిన వర్తకుడు నమ్మకంగా వేసిన మడత పేచీని ఛేదించేటందుకు న్యాయకత్తెరకు కూడా సాధ్యం కాలేదని తేలిపోయింది. ఆ మోసగారి వర్తకుడు వక్ర మార్గాన విజయం సాధించాడు. ఈ తెలివికి అతనికి పట్టబగ్గాలు లేకుండా పోయినాయి. తను ప్రమాణం చేసి న్యాయకత్తెర మధ్యన చేతిలో ఉంచేటప్పుడు పట్టుకోమనిచ్చిన తన చేతికర్రను మళ్ళీ ఆ వర్తకుని దగ్గర నుంచి తీసుకొని అతనింటికి పోదామని బయలుదేరాడు. 4 అడుగులు వేశాడో లేదో వెనుక నుంచి కేక వినబడింది. ఇందాకటి ఆ పెద్ద మనిషి వర్తకుని చేతికర్రను లాక్కొని పలుక్కున మధ్యకు విరిచాడు. ఆ చేతికర్ర నుంచి 100 నవర్సులు జల జలమని రాలటం లక్షలాది ప్రజల కంటబడింది. ఇది అందరికీ చెప్పలేని ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు పెద్దలు నలుగురు చేరి 100 నవర్సులని మొదటి వర్తకుడికి ఇప్పించారు. రెండో వర్తకుడిని శిక్షించారు. అయితే న్యాయ నిర్ణయంలో అపజయం పొంది పట్టు తప్పిపోయిన ఆ న్యాయకత్తెరను స్థానం తప్పించి రాజభవనంలోని పాత సామాన్ల కొట్లో పారవేయించారు. నాటి నుంచి రాజ్యంలోని న్యాయాధిపతులకు చేతి నిండా పని కలిగింది. ఈ కథ రాసిన వారు సి పద్మరాజు, కాకినాడ. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.